జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడిన వారు టికెట్ రేస్లోకి వస్తున్నారు. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ నేత సిటీ గ్రంథాలయ చైర్మన్ కె ఉపేందర్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ మరోసారి అజారుద్దీన్ కు ఇస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువని ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం కమలాపురి కాలనీలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100% గెలిచే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్ కు అధిష్టానం టికెట్ కేటాయించిందని, కానీ ఆయన చేసిన స్వీయ తప్పిదాల వల్ల పార్టీ ఓడిపోయిందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పట్టించుకోకపోవడం, బూత్ కమిటీల నిర్వహణ లోపం, పోల్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్లనే పార్టీ ఓడిందని, కానీ ఓడిన తర్వాత ప్రజల మధ్య అజారుద్దీన్ లేకపోవడం ప్రజల్లో పలు అనుమానాలు, వ్యతిరేకత ఏర్పడ్డాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లు, ప్రతి కాలనీ, బస్తీలు, ప్రతి గడప తాను తిరిగానని, టీ హోప్ ఎన్టీఓతో వేలాది మందికి సహాయం చేశామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దలు చెప్పడం వల్ల పోటీకి దూరంగా ఉన్నానని, కానీ ఇప్పుడు పార్టీ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలనలోకి తీసుకుని టికెట్ కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలో ఇవాళ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టాలని ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలే. మళ్ళీ 5 నెలల దాకా ప్రెస్ మీట్ ఉండదు అనుకున్నాను. కానీ భగవంతుడు ఆశీర్వాదం ఎట్టేట్టుంటుందో, భగవంతుడి దగ్గరికి పోయి ఎవరు ఏం పాదాలు అడగాలనో అది దేవుడు రాసి పెట్టుంటాడు. కాబట్టి అది మనం ఎక్కువ ఎవరితో మాట్లాడలేము. కానీ ఎవరు ఎప్పుడు టికెట్ తీసుకుంటామో ఆ టికెట్ ప్రకారం వెళ్ళిపోవాల్సిందే. మనం అది నేనైనా మీరైనా ఇంకా దేశానికి ప్రధాని అయినా అదే పని. కాబట్టి ఇది ఇట్లా ప్రెస్ మీట్ పెట్టడం అనేది నాకు కొంచెం బాధగానే ఉంది. మనకు శత్రువే, మన బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన బద్ద శత్రువులం అయినప్పటికీ కానీ సింపతి మాత్రం ఒక తోటి మానవునిగా నాకైతే ఆ రోజు నేను అక్కడికి పోయినా మా సీఎం గారు కూడా వచ్చినారు. అక్కడికి సీఎం గారు కూడా చాలాసేపు బాధపడ్డారు. అక్కడ ఉండి అరే మంచిగా ఉండే మంచి బాగుండే అట్లా అకాల మరణం అనేది కొంచెం బాధాకరమే అనుకున్నాం. సరే ఏది ఏమైనప్పటికీ ఇచ్చిన వాడే తీసుకపోతుంటే ఎవరు ఆపేది ఏం లేదు. కాబట్టి అట్లా ఆ సందర్భంగా ఇప్పుడు మనకు బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చినప్పటి నుండి దాదాపు 7th వస్తే 2 నెలలు అవుతున్నది. మరిపించే నాకు ఇప్పటికీ రాలేదు. ఎందుకు రాలేదు అంటే మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ. కడుపులో పుట్టిన వ్యక్తి కూడా కరెక్ట్ పనిచేయక ఈ అవకాశం మేము ఇవ్వాలి చిన్నగా ఎదుర్కొంటూ ఇంత దూరం పోతే ఆయనకు ఆల్రెడీ బేస్ అంతా ఇచ్చింది. ఆయన ఈ నియోజకవర్గం బేస్ అంతా ఉన్నదా బిడ్డ, నువ్వు చూసుకో, వీళ్ళకి వచ్చిన వాళ్ళకు మెడ మీద చేసి ఏం కావాలి బిడ్డ అడుగు, నీకు ఓట్లేస్తానని చెప్పి పోయింది ఆ పెద్ద ఆయన. కానీ ఆ పని ఆయన చేయలేదు. ఎక్కడ అహంకారం, ఎక్కడ ఎవరికి అద్దాలు తీయకుండా మాట్లాడడం, ఎక్కడ కూడా ఆయన చిన్న చూసింది. కాబట్టి ఇలా విష్ణు పరిస్థితి ఇలా వచ్చి బీజాన్ని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళకి కూడా మేము ఎక్కడున్నా మా కాంగ్రెస్ పార్టీ బీజాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. నిన్న రేవంత్ రెడ్డి గారు బ్రిడ్జి ఓపెనింగ్ కూడా ఎవరు అనుకోలేదు, పీజీఆర్ పేరు పెడతారని. కానీ దానికి కూడా పీజీఆర్ పేరు పెట్టి ఈ సిటీలో ఉన్న వ్యక్తిగా ఆయన అంతా తిరిగిన వ్యక్తిని. అప్పుడు ఇక్కడ నుంచి ఒకటే అసెంబ్లీ, ఇక్కడ నుంచి పట్టణచెరువు దాకా ఆయన ఒక్కడే చేసింది. కాబట్టి ఆయన ఎక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అందరికీ కూడా ఆయన చూసి నేర్చుకునే చాలా ఉన్నాయి. పీజీఆర్ చూసి పీజీఆర్ గురించి మనం ఎంత చెప్పినా చిన్నవాళ్ళకి ఆయన చేసింది చాలా చేసింది. కాబట్టి ఆయన స్ఫూర్తితోనే నేను కూడా వాళ్ళు వచ్చినప్పుడు సరే అన్న మీరు ఇంత అంటున్నారు, 15 రోజుల నుంచి నా కొరకు మీరు బాధపడుతున్నారు, మరి నేను వేస్తే మీకు ఎంత నష్టమైందో నాకు తెలియదు. కానీ మీకు తెలిసే వచ్చానో తెలియకొచ్చానో తెలియదు. కాబట్టి ఈసారి నేను విడ్రా చేసి నేను వేయడం లేదు, మీకు బరాబరి సపోర్ట్ చేస్తానని చెప్పిన. మా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, అజారుద్దీన్ ఓడిపోలే, అజారుద్దీన్ గాడిరా మా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా
ఇవాళ మేము ఇక్కడ మినిస్టర్. అదే కనుక నేను కనుక గెలుచుంటే ఇవాళ నేను మినిస్టర్ ఇవాళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నేను విడిచిపెట్టేది లేకపోతుండే. నేను ఎంతకైనా తెగించిపోయాను. ఒక్కసారి అనుకుంటే దాన్ని ఎక్కడికైనా తాగానికైనా అది నష్టం రాని నాకు పిడకాల మీద కత్తి పెట్టి ఏమిరా బిడ్డ అంటే నరుకోనాలని ఉన్నా అని చెప్పుకునేటువంటి కదప్ప నేను వెనుకపోయేటువంటి కాకపోతుంది. అంత పరిస్థితి ఇవాళ మనకి జూబ్లీహిల్స్ కు మొత్తం హైదరాబాద్కి ఎమ్మెల్యే లేకుండా అయినా నువ్వు ఒకరిని చేయబట్టి. ఎందుకంటే హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ గెలుస్తుందని ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉండే. ఎందుకంటే మాగంటి మీద ఉన్న వ్యతిరేకత, మాగంటి మీద ఉన్న కోపం, కసి అందరికి ఇట్లా పిడికిలు పట్టి గుద్దుతే ఎట్లుండాలి, ఒక గోడను గుద్దుతే మనకి దెబ్బల కొద్ది గోడే పలగాలన్నంత కసిలో అందరూ ఉండదు. ఎందుకు కాలేదు? అది నీ తప్పిదం. బరాబర్ నీకు చెప్పగలను. అది పార్టీ తప్పిదం కాదు. నువ్వు ఒక్కసారి పోయి హైకమాండ్ నుంచి పోయి టికెట్ తెచ్చుకున్నావు, సంతోషం అనుకున్నావు. ఇదే ఆఫీస్ వాడుకో అన్నాను. ఎందుకంటే నాకు 3 కోట్లకి రెండు కడుతుంది ఇక్కడ. నేను ఇక్కడే ఉంటున్నా. నీ కొరకు ఆఫీస్ తీసుకోవాలని నా ఆఫీస్ నువ్వు వాడుకో. నువ్వు ఏమైనా అన్నం కూడా ఇక్కడనే తిను. నాకు వంట మనుషులు కూడా ఉన్నారు, నా పని మనుషులు ఉన్నారు. నాకు అందరికీ ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఇక్కడ రోజు అన్నం నేను బయట పడదు. నాకు నేను ఇక్కడనే అన్నం వండించి వచ్చిన వాళ్ళకు ఇక్కడనే అన్నం వండించి పెట్టేటువంటి. కాబట్టి వాళ్ళతోనే ఒక ముద్ద ఇక్కడ తింటే నాకు మళ్ళీ సాయంత్రం దాకా ఏ ఆలోచన ఉండదని ఇక్కడ ఫుడ్ కూడా అరేంజ్ చేసినా నువ్వు కూడా తిను అంటే ఆయన కూడా 2-3 సార్లు తిన్నాడు. తిన్నాక మనం ఏముంది? కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఎవరికైనా పని చేయాల్సిందే. మనం పని చేసినాం, అందరు కూడా పనిచేశారు. ఎవరు కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో మాగంటిని ఓడగొట్టాల్సిన పరిస్థితే. కాబట్టి ఇది అందరం కలిసికట్టుగా పనిచేయాలని అందరూ ఒక ఏకతాటిగా ఒకటే ట్రాక్ లో ఒక ఇంజన్ రైలు ఇంజన్ ముందర నుండి వెనుక డబ్బాలు ఎట్లుంటాయో అదే విధంగా అందరూ పనిచేసేపటికనే 65,000 ఓట్లు వచ్చినాయి. అది సంతోషమే. కానీ ఇంకా కొంచెం కష్టపడితే, ఇంకా కొంచెం ఎక్కడికైనా పోతే కొబ్బరికాయలు కొట్టడం, ఎక్కడికైనా పోతే తెలుగు వాళ్ళ ఇళ్లలో పోయి మాట్లాడడం, అది అజారుద్దీన్ పొరపాటు చేసిందని నేను అనుకుంటున్నాను.